రైట్. మళ్ళీ కొద్దిగా సెట్ కాలేదు. రైట్. ఎన్ఎల్ లక్ష్మణ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? మాజీ శాసనసభ్యులుగా మీ అబ్జర్వేషన్ ఏంటి పాలన మీద, నెల రోజుల పాలన మీద? గత ప్రభుత్వం ఏమో ప్రజలకు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి, ఆ అవినీతిలో పీకలమంటి మునిగిపోయి లెక్కలు తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినటువంటి, ప్రజల అబద్ధాలతో పొద్దు గడిపినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మరి అధికారం కోసమా అనేటువంటి దాని మీద, అంటే అప్పులు 6 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఎన్నికల సభలో చెప్పి, మరి అవే ఎన్నికల సభలో మేము వస్తే ఇది చేస్తామని చెప్పిన తర్వాత, మరి అధికారంలోకి వచ్చి కుర్చీ మీద కూర్చున్న తర్వాత శ్వేతపత్రం పేరుతోని అప్పుల వివరాలు వెల్లడించారు. అప్పులు 6 లక్షల కోట్లు ఉన్నాయనేటువంటిది వాస్తవం. ఆ వాస్తవాన్ని వీళ్ళు ఎన్నికల సభలో పదే పదే చెప్పారు. దాన్ని ఆధారం చేసుకొని దాని తర్వాత కూడా గ్యారంటీలు అనేటువంటివి కానీ 412 హామీలు అనేటువంటివి కానీ ఇచ్చారు. సరే, శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వివరాలు వెల్లడి చేసారు, దాన్ని వివరాలు ప్రజాబాహుల్యంలోకి ఇచ్చారు, సంతోషం. ఇకపోతే మరి హామీల అమలు విషయంలో 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని మరి అప్లికేషన్లకు పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్లికేషన్లకు సంబంధం లేకుండా హామీలు నెరవేర్చేటువంటి వాటి విషయంలో దృష్టి సారించినట్టుగా కనపడుతుంది. రైతులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో రైతుల వివరాలు వ్యవసాయ శాఖలో స్పష్టంగా ఉన్నాయి. ఏదైతే తక్కువ 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ వివరాలు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత భూమి ఉన్నా కూడా అందరికీ ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వివరాలు ఉన్నాయి. అయినా కూడా రైతు భరోసా కార్యక్రమం ఇప్పటికీ నోచుకోలేదు. అది మరి ఎందుకు కాలయాపన చేస్తున్నారు అనేటువంటిది తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం. రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ వివరాలు ఉండి కూడా మరి తేటతెల్లం చేయట్లేదు. మరి ఏవైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, మరి అదే రకంగా రైతు కూలీలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, మరి మహిళలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి పేరు మీద, అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నట్టుగా కనపడతాం. కాలయాపన వాళ్ళు లక్ష్మణ్ గారు అంటే మీరే చెప్తున్నారు 100 రోజులని. నెల రోజులైంది, ఇంకా 60 రోజులు ఇంకా మిగిలింది కదా, రిమైనింగ్ డేస్ మిగిలినాయి కదా. కాలయాపనని ఇప్పుడే అనుకోవచ్చా? శ్రీనివాస్ గారు, అధికారంలోకి రాగానే చేయాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని చేయొచ్చు. కరెంటుకు సంబంధించి కేటగిరీ ఏది అనేటువంటిది నిర్ణయం చేయొచ్చు. అయితే 100 రోజులు కాగానే, ఇప్పుడు క్రికెట్లో మీరు చూస్తారు, పరుగులు 1 నుంచి మొదలైతాయి, సెంచరీ కొడతారు. మీరు ఇవాళ ఏదైతే 100 రోజుల్లో మరి 412 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అన్నా కూడా మరి 30 రోజులకు 3 గ్యారంటీలు అన్నా అమలు కావాలి కదండి. మరి అమలు అయ్యేటువంటి గ్యారంటీలు అన్నా అమలు కావాలి కదా. మీ దగ్గర ఉన్న వివరాల ఆధారంగా చేయాల్సినటువంటి వాటినన్నా చేయాలి కదా. ఆ రకమైనటువంటి ఇది లేదు. నేను ఇంకో విషయం అడుగుతా ఉన్నాను. ఏదైతే ఇవాళ బస్సులకు సంబంధించి ఆ ఉన్న బస్సులల్లో మీరు మహిళలకు ఫ్రీగా ఉచితంగా అన్నారు. సరే, అది నడుస్తా ఉన్నది. ఎట్లా నడుస్తా ఉన్నది, కొంత ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి. ఇంకా ఎదురయ్యే సమస్యలను ఎట్లా అడ్రస్ చేయాలనేది ఆలోచించాలి. రెండో విషయం ఏదైతే ఉందో, 10 లక్షల దాని ఫైల్ మీద సంతకం పెట్టడానికి పరిమితమైందా, లేకపోతే ఎంతమందికి దీని వెబ్సైట్ లో ఇవాళ ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఏ గంట ఎవరికి ఎంతమందికి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి, ఎంతమందికి చికిత్సలు జరుగుతున్నాయి, వందలు పదులు ఒక్కట్లతో సహా లక్షల కోట్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా దాంట్లో నమోదై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నా వెబ్సైట్ లో డిస్ప్లే ఉండేటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతా ఉన్నాను, 10 లక్షలకు సంబంధించినటువంటి చికిత్సలు
ఎవరెవరికి జరిగినాయి, ఎంతమందికి జరిగినాయో వివరాలు వెల్లడించేటువంటి పరిస్థితి ఉందా? పేరుకు సంతకం పెట్టినట్టే మరి ఎంతవరకు దాని అమలు విషయంలో మాత్రం అటెన్షన్ రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గర. సాధారణమైనటువంటి రైట్, దేవిప్రసాద్ గారు మీ అబ్జర్వేషన్స్ ఏంటి, మీరేమంటారు? గుడ్ ఈవినింగ్